వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి సినిమా చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ సినిమా మీద అంచనాలు కూడా ఆకాశాన్ని చుంబిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అంటే గుంటూరు కారం సినిమా వరకు కేవలం రీజనల్ సినిమాకే పరిమితమైనటువంటి మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ వారణాసి సినిమా చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క అనే విధంగా ఆయన కెరీర్ టర్న్ తీసుకోబోతోంది అనేది మాత్రం పక్క. రాజమౌళి మహేష్ ని డైరెక్ట్ చేయడానికి 12-13 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్ళకి అది సెట్ అయ్యి వాస్తవ రూపం దాల్చి మొత్తానికి షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది అని చెప్పేసి వాళ్లే చెప్తున్నారు. సో మేజర్ పోర్షన్స్ అన్ని కూడా ఏవైతే యాక్షన్ పార్ట్లు కానివ్వండి, అలాగే టాకీ పార్ట్లు కానివ్వండి, మేజర్ సన్నివేశాలన్నిటిని కూడా ఇప్పటికే తీసేశారు. ఇంకా లింక్ సీన్స్ మాత్రమే, చిన్నపాటి సన్నివేశాలు అలాగే లింక్ సీన్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి రాజమౌళి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే షూటింగ్ ముగింపు దశకు వచ్చినప్పటికీ కూడా అంటే మాక్సిమం సెప్టెంబర్ నాటికి ఈ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తనే చెప్పాడు. ఒకవేళ ఏదైనా కొంచెం మిగులు ఉన్నా అది అక్టోబర్లో స్టార్టింగ్ లో లేదా ఫస్ట్ హాఫ్ కల్లా మొత్తం ఫినిష్ అయిపోతుంది అనేది కూడా ఆయన చెప్పినటువంటి మాటే. కానీ విడుదల మాత్రం 2027 ఏప్రిల్ 7 అది ఆ సినిమా రిలీజ్ డేట్. మరి అంతకాలం ఎందుకు షూటింగ్ ఇప్పుడు అయిపోతుంటే అక్టోబర్ లోపలే అంటే అంతకాలం ఆ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ కి కావాలి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కావాలి. చాలా మందికి తెలిసిందే రాజమౌళి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు అని. ఏ సినిమాకైనా మనం మగధీర నుంచి కనుక చూసుకుంటే ఆయన తీసిన సినిమాల్లో అప్పటి నుంచి ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి, ఎందుకంటే తన సినిమాలన్నీ కూడా లార్జర్ దాన్ లైఫ్ స్టోరీలతోటి, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ తోటి ఉంటూ వస్తూ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ స్కోప్ ఉండేటువంటి సినిమాలు ఆయన చేస్తూ వస్తున్నాడు. మగధీర దగ్గర నుంచి ఒక ఈగ కానివ్వండి, బాహుబలి ఫ్రాంచైజీ కానివ్వండి, RRR కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ టైం తీసుకుంటాడు. ఎందుకంటే చాలా వరకు కూడా అవి నిజమే, ఇది విఎఫ్ఎక్స్ వర్క్ తో చేసినవి కాదు అనిపించేలా అని భ్రమించేలా ఆయన అలాంటి విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తూ ఉంటాడు అనే దానికి ఈగ సినిమా ప్రబల తార్కాణం అని చెప్పాలి. ఒక ఈగని ఆయన విఎఫ్ఎక్స్ లో తీసినటువంటి విధానం, ఆ ఈగతోటి ఆయన యాక్ట్ చేయించినటువంటి విధానం, విఎఫ్ఎక్స్ ఈగతోటి, అది అసలు ఈగ అంటే నిజంగా ఇలాగే ఉంటది, ఇంత మనకు చిన్నగా కనిపించే ఈగ ఇలా ఉంటుందా అని దాని నిర్మాణాన్ని మనం ఆ 70 mm తెర మీద చూసి ఆశ్చర్యపోయాం. అది నిజమైనటువంటి ఈగాని భ్రమించే రీతిలో మనం దాని ముందు ఆవిష్కరించాడు. సో అట్లా ఆయన తీసినటువంటి సినిమాల్లో ఎక్కువ అదే తరహాలో ఉండటం మనకు తెలుసు. అందుకని వారణాసి కూడా ఇది లోకం చుట్టేటువంటి ఒక వీరుడి కథ, రుద్ర అనేటువంటి ఒక వీరుడి కథ. ఒక సామాన్యుడే కానీ అతడు వీరుడిగా ఎలా మారాడు, ప్రపంచాన్ని ఎందుకు చుట్టాడు, వీటినన్నిటినీ కూడా ఆయన ఒక చందమామ కథ తరహాలో మన ముందు ఆవిష్కరించబోతూ ఉన్నాడు. అలాగే ఇందులో ఒక ఎపిసోడ్ 25 నిమిషాల రామాయణ ఎపిసోడ్ ఉంది. అందులో రాముడుగా కనిపిస్తాడు. నేను ఆ ఫోటో షూట్ చేసినప్పుడే నాకు ఒళ్ళంతా కూడా రోమాంచితమైపోయింది, అంటే రోమాలు నెక్కబొడుచుకున్నాయి, ఒళ్ళు పులకరించిపోయింది. అంత అందంగా శ్రీరాముడి రూపంలో మహేష్ కనిపించాడు అని చెప్పేసి ఆయన పొగడ్తల్లో ముంచిన సంగతి చూసాం మనం. మరి ఆ సినిమా తర్వాత వారణాసి తర్వాత ఏమిటి మహేష్ ఏం చేయబోతున్నాడు? అసలు వారణాసి సినిమా అదే అన్ప్రెడిక్టబుల్, అంటే అంచనాలకు అందని రీతిలో ఆ సినిమా ఉండబోతోంది, బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేయబోతోంది అనేటువంటి మాట ఒకవైపు ఉంటే, నెక్స్ట్ లైనప్ ఏంటి మహేష్ బాబు ఎవరి డైరెక్షన్లో తను చేస్తాడు, ఇది కూడా ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్, అంటే మనం అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడి ఉంది. రకరకాల పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ వారణాసి తర్వాత తను సందీప్ రెడ్డి తోటే చేస్తాడంట అని ఒకసారి వినిపిస్తుంది. ఇంకొకసారి ప్రశాంత్ నీల్తో తను సినిమా చేస్తాడంట. ఇప్పటికే
డిస్కషన్స్ అయిపోయాయంట. ప్రస్తుతం తను ఏదైతే ఆ డ్రాగన్ అనేటువంటి సినిమా చేస్తూ ఉన్నాడో దాని తర్వాత మహేష్ తోనే తను చేస్తాడంట ప్రశాంత్ని అని ఒకసారి వినిపిస్తుంది. ఇంకొకసారి బుచ్చిబాబు సానా నెక్స్ట్ మూవీ మహేష్ తోటే అని కూడా ఈ మధ్య వినిపించింది. ఇలా ఒక్కొక్క డైరెక్టర్ పేరు వినిపిస్తూనే ఉంది. ఒక్కోసారి లోకేష్ కనకరాజ్ పేరు వస్తుంది, అట్లాగే సుకుమార్ పేరు వస్తుంది. ఇలా మరి ఎవరితోటి చేస్తాడు? వీళ్ళందరూ కాకుండా ఇంకెవరైనా సరే రంగం మీదకి వస్తారా? అసలు తను ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లాగా తయారైపోయింది కదా వారణాసి. మరి నెక్స్ట్ తను అదే తరహాలో సినిమానే ఎంచుకుంటాడా, లేకపోతే మళ్ళీ రీజనల్ సినిమాకి వస్తాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తన పరిధిని కుంచుకునేటువంటి ఆ పరిస్థితిని అయితే తెచ్చుకోడు. కాబట్టి ఖచ్చితంగా మినిమం పాన్ ఇండియా అటెంప్టే ఉంటుంది మహేష్ బాబు. మరి ఎవరి డైరెక్షన్లో అనేదే ఇప్పుడు ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. ఈవెన్ మహేష్ సన్నిహిత వర్గాల వాళ్ళు కూడా ఈ విషయం మీద నోరు విప్పటం లేదు. అంటే వాళ్ళు కూడా సో ఇంతమంది ఉన్నారు, లైన్లో ఉన్నారు, మరి మా బాబు ఎవరితో చేస్తాడో మాకైతే ఇప్పటి వరకు తెలియదు అన్నట్లు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక సినిమా కోసం ఇవాళ ప్రతి హీరో ఎంత కష్టపడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఏ సినిమాకి పడినటువంటి కష్టాన్ని వారణాసి సినిమా కోసం మహేష్ బాబు చేత రాజమౌళి ఆ కష్టాన్ని పెట్టిస్తున్నాడు. ఇప్పటి వరకు ఫిజికల్గా తను చాలా వరకు రిస్కీ షాట్లు చేశాడు. రోప్ సాయంతో అయినా సరే మహేష్ బాబు డూప్ సాయం తక్కువగా తీసుకుంటూ యాక్షన్ బ్లాక్స్ అన్ని కూడా తనే చేసుకుంటూ వచ్చాడు. చాలా ఫిట్నెస్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తాడు, ఫిట్ గా ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకనే మనం తను చేసేటువంటి కమర్షియల్ యాడ్స్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వారణాసి కోసం కూడా తను షూటింగ్ కి వెళ్ళక ముందే కొన్ని నెలల తరబడి తను యాక్షన్ సన్నివేశాలు తీయటం కోసం అనేక రకాలుగా ట్రైనింగ్ అయ్యాడు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. మళ్ళీ అడవుల్లో ట్రెక్కింగ్ ఉంటుంది, పర్వతాల మీద ట్రెక్కింగ్ ఉంటుంది. సో వాటి కోసం ట్రెక్కింగ్ లో తను శిక్షణ పొందాడు. సో ఇన్ని రకాలుగా ట్రైన్ అయ్యి ఒక కొత్త నటుడు, కొత్త హీరో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా కష్టపడతాడో అలా కష్టపడ్డాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందరూ కూడా, యూనిట్ మెంబర్స్ అందరూ కూడా. మరి చూద్దాం, వారణాసి సినిమా తనైతే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేస్తాడు. మరి ఆ వెంటనే మరొక సినిమా స్టార్ట్ చేస్తాడంటే అదేమి కుదరదంటాడు రాజమౌళి. ఎందుకంటే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా తన సినిమా విడుదలయ్యేంత వరకు ఖచ్చితంగా తనతోనే ప్రధానమైనటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా, టెక్నీషియన్స్ అందరినీ కూడా తన దగ్గరే పెట్టుకునేటువంటి అలవాటు రాజమౌళికి ఉంది. కాబట్టి మహేష్ బాబుని ఈ సంవత్సరం చివరి వరకు ఖచ్చితంగా రాజమౌళి కబంధ హస్తాల్లోనే మహేష్ ఉంటాడు. అలాగే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ ఆ సినిమా వారణాసి రిలీజ్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు అంటే మేబీ 2027 మే నుంచే ఆయనకి రాజమౌళి హస్తాల నుంచి, కబంధ హస్తాల నుంచి విముక్తి లభిస్తుంది అని కొంతమంది సరదాగా మాట్లాడుతున్నారు. మరి చూద్దాం, ఈలోపుగా తన నుంచి ఏమైనా ఆ లీక్ అనేది వస్తుందా? నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు, తనని డైరెక్ట్ చేయబోయేది ఎవరు, ఎవరికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు? లెట్ us వెయిట్ అండ్ సీ.